హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి ఇంట్లో ఎంత సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టు పక్కా కొలతలతో గనక ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే ఈరోజు 1 kg చికెన్తో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా విత్ బోన్స్ తీసుకున్నానండి. చికెన్ విత్ బోన్స్ తీసుకుంటేనే పచ్చడి జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. కావలసిన వాళ్ళు హాఫ్ విత్ బోన్స్ తీసుకోవచ్చు, హాఫ్ కేజీ వితౌట్ బోన్స్ తీసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా వితౌట్ బోన్స్ తీసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం మజ్జిగ వేసిన వాటర్లో వేసి మినిమం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు మజ్జిగ వేసిన వాటర్లో పక్కన పెట్టుకోవడం వల్ల ముక్క ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ముక్కలన్నీ వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. కానీ వాటర్ ఏమీ ఉండకుండా మొత్తం పిండేయాలి. చికెన్లోంచి వాటర్ మొత్తం తీయకపోతే చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి. అలాగే మనం ఈ చికెన్ పిండేసిన తర్వాత మనం డైరెక్ట్గా స్టవ్ మీద ఏ గిన్నెలో అయితే చికెన్ ఉడికిద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా పట్టించి లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ అంతా సెపరేట్ అయ్యే వరకు ఉడికించాలి. చికెన్లోంచి వస్తున్న ఈ వాటర్తోనే చికెన్ అంతా మెత్తగా ఉడికిపోతుందండి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా కలపకుండా ఉంటే కనుక అడుగంటిపోతుంది. చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా సెపరేట్ అయిపోయిన తర్వాత ఒక్క 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా డ్రై అయ్యే వరకు స్టవ్ మీద ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. 1 kg చికెన్కి ఒక 1/2 లీటర్ అయినా సరే ఆయిల్ పడుతుంది. పచ్చళ్ళు ఎప్పుడైనా సరే నిలవ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1 kg చికెన్కి తగిన క్వాంటిటీస్ నేను చూపిస్తున్నానండి. మీరు చేసే చికెన్ క్వాంటిటీని బట్టి మీరు క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ దాల్చిన చెక్క ముక్కలండి, ఒక 4 to 5 ఇలాచి, 4 to 5 లవంగాలు, ఒక స్మాల్ టీ స్పూన్ జీలకర్ర, దీంతో పాటుగా ఒక 2 tablespoons ధనియాలు, కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే పచ్చడి 3 to 4 months వరకు నిల్వ ఉండాలి అనుకుంటారో వాళ్ళు ఈ చికెన్ వేయించేటప్పుడు కొంచెం క్రిస్పీగా అంటే కరకరలాడే వరకు వేయించుకోవాలండి. అలా చేస్తేనే చికెన్ పచ్చడి తాజాగా 3 to 4 months వరకు నిల్వ ఉంటుంది. ఎవరైతే చికెన్ పచ్చడి 15 daysలో లేకపోతే 1 monthలో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటారో వాళ్ళు చికెన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చికెన్ ఆయిల్లో వేయగానే ఒక 2 minutes మూత పెట్టేస్తే ఆయిల్ స్టవ్ మీద అంతా స్పిల్ అవ్వకుండా ఉంటుంది. అలాగే చికెన్ అంతా ఒకటేసారి వేసి ఫ్రై చేయొద్దండి. కొంచెంగా వేసుకుంటే పీసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. నేనైతే చికెన్ ఇలా గోల్డెన్ కలర్ రాగానే బయటకు తీసేస్తున్నానండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే పచ్చడి 3 to 4 months వరకు నిల్వ ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ముక్క క్రిస్పీగా అంటే కరకరలాడే వరకు వేయించుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ పక్కకు తీసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి. కావలసిన వాళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నాను. నేనైతే 2 tablespoons ఫుల్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయగానే వెంటనే మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అది మొత్తం స్టవ్ అంతా స్పిల్ అయిపోకుండా ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes అంటే ఈ అల్లం వెల్లుల్లి మొత్తం కూడా బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ పచ్చళ్ళలో ఎప్పుడూ కారం అలాగే ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను చూపిస్తున్న పెద్ద గరిటెతో 3/4 సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక ఫుల్ గరిట కారం వేస్తున్నాను. తర్వాత ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు కలిపి ఇందులో మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ మిక్స్చర్లో మిక్స్ అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
ఆయిల్లో మీకు ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది కదండి, ఇదే మనకి సిగ్నల్ అన్నమాట పచ్చడి రెడీ అయిపోయినట్టు. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. అసలు టేస్ట్ అంతా కూడా ఈ నిమ్మరసంలోనే ఉంటుంది. ఇక్కడ నేనైతే 3 మీడియం సైజ్ నిమ్మకాయల నుంచి తీసిన జ్యూస్ యాడ్ చేశానండి. ఇది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ పులుపు తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ కన్నా కూడా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే ఇంకా చాలా మంచిదండి. ఇలా కంటైనర్లోకి తీసుకున్న పచ్చడిని అలాగే ఒక 2 డేస్ మూత పెట్టి పక్కన పెట్టినా పర్వాలేదండి. లేకపోతే అలాగే కళాయిలో పచ్చడి వదిలేసి మూత పెట్టి 2 డేస్ పక్కన పెట్టిన తర్వాత కానీ మనం పచ్చడి తింటే అసలు రుచి తెలుస్తుందండి. ముక్కకి ఉప్పు, కారం, మసాలా, నిమ్మరసం అవన్నీ కూడా చక్కగా పట్టి ఇంకా రుచి పెరుగుతుంది. కళాయిలోంచి కంటైనర్లోకి మొత్తం పచ్చడి ఖాళీ చేసిన తర్వాత ఆ కళాయిలో కొంచెం అన్నం వేసుకొని తినడం మాత్రం మర్చిపోకండి. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఈ చికెన్ పచ్చడిని మనం ఇంట్లో ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన స్టైల్లో చికెన్ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching. Meet you in the next video. Bye bye.